హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చామన్నమాట. ఇదేంటంటే నేను ఆ, వైజాగ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట. ఇప్పుడు వచ్చాడు కదా వాడు, అత్త కొడుకు అనమాట. అండ్ ఇంకో మా అత్త కూతురు కూడా వస్తుంది, తన పేరు గంగోత్రి. నేను గంగోత్రి కిషోర్ అంటే చూపించా కదా అత్త కొడుకు అని చెప్పి, మేము ముగ్గురము తోటకి వెళ్ళామన్నమాట. తోటకి వెళ్ళినప్పుడు ఈ వీడియో ఆ వెనకాల కనిపిస్తుంది కదా, అదే తోట. మేము అక్కడి నుంచి తీద్దాం అనుకున్నాం కానీ మాకు అవ్వలేదు. ఇంకా ఈ ఎదరికి వచ్చాక తీసాము. ఇది 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఎందుకు అంత లాంగ్ వీడియో అని చెప్పి తీయలేదు. నేను గంగోత్రి ఆల్రెడీ 2 times వచ్చేసాం తోటకి. అంటే అలా మాట్లాడుకుంటా చాలా ఒక 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిసామని చెప్పి అలా మాట్లాడుకున్నాం అనమాట చాలాసేపు. దాని తర్వాత కిషోర్ని కూడా తీసుకొచ్చి మేము వీడియో అయితే తీయించుకున్నాం అనమాట. ఇది లెంతీ వీడియో అని చెప్పేసి నేను దీన్ని స్పీడ్ మోషన్లో పెట్టాను. అండ్ వాళ్ళకి అక్కడ ఏంటి బంతిపూల తోట, తర్వాత కనకాంబరం తోట, పక్కన పాదు ఏదో కనిపించిందని చెప్పి అక్కడికి వెళ్దామని అన్నారు. ఇంకా సరే కదా అని చెప్పి మాట్లాడుకుంటూ అక్కడికైతే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ అక్కడ. చూడండి, ఇదంతా ఏజెన్సీ ఏరియా అనమాట. అంటే ఏజెన్సీ ఏరియా అంటే కొద్దిగా విలేజ్, బాగా విలేజ్, కొద్దిగా అటు సైడ్ లోపలికి వైజాగ్ సైడ్ రాజం ఉంటుంది కదా, ఐ మీన్ చీపిపిల్లి దగ్గర రాజం లోపలికి ఆగూరు అని చెప్పి ఉంటుంది అక్కడ అనమాట. అండ్ ఇక్కడ అరటి పండు ఉంది, కొయ్యరా అని చెప్పేసి అంటున్నాను కిషోర్ని. సో అది అనమాట చూపించాడు వాడు. అండ్ ఇంకా ఈ వీడియో Day 1 Day 2 బ్లాగ్ కలిపి ఉంటుంది. పక్క నుంచి ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. అండ్ Day 1 Day 2 కలిపి ఉంటుంది అనమాట ఇది వ్లాగ్. అండ్ ఏంటంటే ఇంకా అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. తెలుసు కదా, సిస్టర్స్ కలిస్తే ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాము. అండ్ ఇంకా ఆ రోజు అలా తోటకి వెళ్ళి రావడం. మేము ఒక చిన్న ఫంక్షన్ అని చెప్పి వచ్చామన్నమాట అక్కడికి. ఇంకా నేను ఎలా అయితే వచ్చాను ఇంకా అలా తోటకి వెళ్ళిపోయి అలా తిరిగేసామన్నమాట. ఇది 3rd time కిషోర్ని తీసుకొచ్చి వీడియో అయితే తీసామన్నమాట. లోపలే తీద్దాం అనుకున్నాం కానీ అక్కడ వర్షం పడుతుందేమో అని చెప్పి ఇంక తీయలేదు. లోపల ఇంకా బాగుంటుంది తోట లోపల. నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఇప్పుడుదో పోస్ట్ చేయాల్సింది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఆగస్ట్ కూడా వచ్చేస్తుంది. జూన్లోది వీడియో, జూన్ 17th అనుకుంటా మేము వెళ్ళాం అక్కడికి. జూన్లో వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదేంటంటే కొద్దిగా విలేజ్ టైప్ కదా, సో అక్కడ వాళ్ళందరూ విచిత్రంగా చూశారు మమ్మల్ని మేము వీడియో తీసుకుంటున్నప్పుడు. అండ్ ఇలా మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట.
ఇక్కడ వచ్చేసి మేమైతే అదే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మేము ఆ లోపల నుంచి నడుచుకుని వచ్చేసరికి ఇక్కడ దగ్గర నుంచి హాఫ్ నడిచేసి వచ్చేసి అక్కడి నుంచి వచ్చేసరికి ఇంత లెంతీ వీడియో అయింది. ఇంక లోపల నుంచి తీసుకొని వచ్చేస్తే ఇంకా చాలా లెంతీ వీడియో అయిపోద్ది. ఇదైతే మెయిన్ అనమాట, మెయిన్ రోడ్. అంటే ఈ రోడ్ మీద నుంచి వేరే ఊరికి వెళ్ళొచ్చు, అది మెయిన్ రోడ్ అనమాట. ఇదేంటంటే బయటికి అంటే లోపలికి ఇంకా పెద్ద ఊరు ఉంది, కాకపోతే లోపల కాదు కాబట్టి మాది హౌస్ బయటే అనమాట, మెయిన్ రోడ్ మీద ఉంటుంది హౌస్. చూసారు కదా ఇల్లులు చిన్న చిన్న భలే ఉంటాయి అనమాట అక్కడ. అక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఒక రెక్టాంగిల్ షేప్లో. అంటే రెక్టాంగిల్ని మనం నుంచో పెడితే ఎట్లా ఉంటాయో అలా ఉంటుంది అనమాట పొడుగ్గా. అంటే అంత చిన్నగా కట్టుకుంటారు ఇల్లు, కానీ చాలా బాగుంటాయి ఇల్లులు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇల్లులు కూడా చూపిస్తాను నేను. ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా అట్లానే ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో అనమాట. చాలా బాగుంటాయి ఇల్లులు మాత్రం. అండ్ ఇది మెయిన్ అనమాట, ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నేనైతే లోపలికి వెళ్తున్నాను. డే 2 వ్లాగ్ అనమాట. డే 2 వ్లాగ్ కూడా చూద్దరు. కానీ ఇక్కడ నేను ఏంటంటే అందరికీ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మా అమ్మది, ఈ రూమ్ ఉంది కదా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, అది మా అమ్మది. ఇది పెద్ద తాతయ్య వాళ్ళదనమాట. ఇక్కడ ఇది మా ఏమంటారంటే మా తాతయ్య వాళ్ళు. ఇప్పుడు మేము వెళ్ళాం కదా అక్కడికి. ఇది చిన్న తాతయ్య వాళ్ళ హౌస్ అనమాట. ఇంక ఇది వాళ్ళది వంటగది అనమాట. ఆ వంటగదికి ఎందుకు కట్టుకున్నారు, మిగతావి ఎందుకు కట్టుకోలేదో కూడా చెప్తాను. ఇది మా లాస్ట్ చిన్న తాతయ్య వాళ్ళదనమాట. ఇంక ఇక్కడ కూర్చున్నారు కదా రెండో తాతయ్య అనమాట. అండ్ ఇట్లా వెళ్తే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా, ఓపెన్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న పార్క్ ఉండేది, అది తీసేసి ఇక్కడ మామూలుగా ఓపెన్ ఏరియా కింద పెట్టేశారు. నిన్న దాని ముందు రోజు ఫంక్షన్ అయింది కాబట్టి ఆ థింగ్స్ అన్నీ అక్కడే వదిలేశారు. ఎందుకంటే దాని తర్వాత మేము వెళ్ళింది ఆ రోజు వెన్స్డే అనుకుంటా, వెన్స్డే కదా, సండే మళ్ళీ ఫంక్షన్ ఉందని చెప్పి ఇంక అక్కడే వదిలేశారు అవి. ఇక్కడ ఓపెన్ ఏరియా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకు బాగుంటుందంటే కరెక్ట్గా మేము ఈవినింగ్ టైమ్స్లో నేను, గంగోత్రి, కిషోర్ వెళ్ళి అక్కడే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే అంత బాగుంటుంది, చాలా గాలి వేసి అనమాట. సిగ్నల్ ఉండదు, ఇక్కడే అందుతుంది, అది కూడా నెట్ అందుతుంది అనమాట. సిగ్నల్ అస్సలు ఉండదు, ఏజెన్సీ ఏరియా కదా. అండ్ అక్కడ కుర్చీలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే కూర్చున్నాను. చైర్స్ అని పోయి కుర్చీస్ అన్నాను అనమాట. ఇది చిన్న తాతయ్య వాళ్ళ అనమాట. అక్కడ వుడ్ వర్క్ అది చేస్తూ ఉంటారు, మంచం కోళ్ళు అవి చేస్తూ ఉంటారు అనమాట అక్కడ. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా బాగుంటుంది ఆ ఏరియా అంతా, కొద్దిగా ప్లెజెంట్గా పీస్ఫుల్గా, నేచర్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కెమెరా కదా, సో అంత పెద్ద నేను చూపించలేను. అండ్ ఇట్లా అనమాట. ఇది ఓపెన్ ఏరియాయే, ఇక్కడ ఇంకా చేయాలేమో నాకు తెలియదు. చూసారు కదా నేరేడుపళ్ళు చెట్టు ఎంత పెద్దది ఉందో, చాలా కాయలు ఉన్నాయి. కోసుకుందాం అనుకున్నాం, కోసుకోవడానికి అవ్వలా, కిందే రాలిపోయినాయి అన్నీ. అండ్ ఇంక ఇది వచ్చేసి ఇట్లా అనమాట. అంటే అక్కడ వుడ్ వర్క్ అవి చేస్తూ ఉంటారు, ఎవరికన్నా మంచం కావాలంటే మంచం డిజైన్ చేయడం అలా అనమాట. ఇవన్నీ కింద ఉంటాయి కదా స్టాండ్స్ అవి అనమాట. ఇది కిషోర్ అక్కడ పడుకున్నది. ఇక్కడ చూసారా ఆవును ఎలా కట్టారు అక్కడ, అది మా తాతయ్య వాళ్ళది అనమాట, చిన్న తాతయ్య వాళ్ళది. సో ఇంకా ఇదనమాట ఇట్లా బయట. అండ్ ఇంకా ఇదంతా ఏంటంటే తాతయ్య వాళ్ళది అనమాట ఓన్గా. ఇప్పుడు చూపించాను కదా ఇందాక కిచెన్ గురించి, అక్కడ ఎందుకు పక్కన ఖాళీ ఉంది, మధ్యలో ఎందుకు కిచెన్ ఉంది. మా అమ్మ రూమ్ చూపించాను కదా, మా అమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట, అంటే తాతయ్య గారు చనిపోయారు, అందుకే వచ్చాము. ఆ రూమ్ కట్టించడానికి స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉండే రూమ్ కట్టించడానికి స్పెషల్ ఏంటంటే, అంటే అది ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరన్నా బాయ్స్ ఎవరన్నా అబ్బాయిలు ఉంటే వాళ్ళకి ఇద్దరికి పెళ్ళైనా ఒకరికి పెళ్ళైనా, అఫ్కోర్స్ ఒకరు ఉంటే ఒకరికి పెళ్ళైనా, ఇద్దరుంటే ఇద్దరు పెళ్ళైనా అలా కట్టిస్తారంట. అది అక్కడ ఆచారం, మా పెద్దమ్మ చెప్పారు. అండ్ ఇది అనమాట ఓవరాల్ లుక్. నేను చెప్పింది ఇప్పుడు ఇక్కడ పక్కన కిచెన్ ఉంది కదా, ఇందాక కనిపించింది కదా కిచెన్, అది దాని గురించి అయితే చెప్పాను. లోపల ఎలా ఉంటుందంటే, నేను ఎగ్జాంపుల్ ఒకటే చూపిస్తాను, లాస్ట్ ఉంటుంది లాస్ట్ క్లిప్ ఎగ్జాంపుల్ అదే అనమాట. అది కొద్దిగా క్లారిటీ ఉండదు, సేమ్ అలాగే అన్ని ఇల్లులు ఉంటాయి, అన్నీ చూపించలేను కాబట్టి ఒకటే చూపించా పెద్దమ్మ వాళ్ళది.
అండ్ దీని గురించే నేను చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ ఒకవేళ మా అన్నకి పెళ్ళి అయితే అక్కడ కడతారనమాట. అండ్ ఇప్పుడు మా అమ్మ రూమ్ అయితే చూపిస్తాను చూడండి. లెట్స్ సీ. మా అమ్మ రూమ్ బాగుంటుంది. తాతయ్య ఉన్నప్పుడు కూడా ఇంకా కొద్దిగా బాగుండేది, బట్ తాతయ్య చనిపోయారు కదా, సో అలా అనమాట. ఇది మా అమ్మ రూమ్ అనమాట. ఇట్లా అండ్ ఇదనమాట. సో ఇది ఇలా డే 1 వ్లాగ్ అయితే కంప్లీట్ అని నేను చెప్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో ఇంకేం ఉండదు, నేను జస్ట్ బాయ్ చెప్పేస్తాను, ఎందుకంటే నేను లాస్ట్లో వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అవ్వదు. ఇది డే 2 వ్లాగ్. ఎందుకు లాస్ట్లో వీడియో అవ్వదు అంటే అయిపోయింది, అంతటితోనే వీడియో కంప్లీట్ అయిపోయింది, సో అందుకనమాట. సో ఈరోజు ఏంటంటే డే 2 వ్లాగ్ కదా. ఇక్కడ ఏంటంటే నేను మా చెల్లి వాళ్ళ తోటకి వెళ్దాం అనుకున్నాము. ఈవినింగ్ టైం అనమాట అది. మేము వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. అప్పటికి వర్షం పడింది. సర్లే వెళ్ళిపోవచ్చు ఇంకా ఎలాగన్నా అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి 1.5 కిలోమీటర్ మేము అక్కడి నుంచి అక్కడికి నడిచేసరికి వర్షం పడిపోయి తడిసిపోయి వచ్చేస్తా. కిషోర్ గంగోత్రి అనమాట, గంగోత్రి అండ్ కిషోర్ అనమాట. ఆ కుక్క ఉంది కదా, అది మా అన్నయ్య పెంచుకుంటున్నాడు. ఇంక ఇదే లాస్ట్ అండ్ అనమాట. ఇట్లా ఉంటుంది స్పీషియస్గా ఏరియా. ఇప్పుడు నేను లోపల చూపిస్తా. అండ్ ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎలా ఉందో కూడా కొద్దిగా కామెంట్ చేయండి. కొద్దిగా వ్లాగ్ కదా, నాకు కొద్దిగా మంచిగా లేదు, సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా తీసేసాను. ఎలాగన్నా ఏమన్నా బాగోపోతే ఏమనుకోకండి. ఇది వాష్ ఏరియా, ఇది కిచెన్, అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్, అండ్ ఆ బయటది వచ్చేసి హాల్ అనమాట. అంతే మరి, ఉంటాం. బాయ్.